guys, I'm Krishna and welcome to Frontlines Media. And ఈ రోజు అయితే మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే బీపీఓ లేదా నాన్ ఐటీ జాబ్ నుంచి ఐటీ రోల్ కి షిఫ్ట్ అవడం ఎలా అనే కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది మనం చూద్దాం. ఓకే, ఐటీ రోడ్ మ్యాప్ అనేది మనం ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎవరు కూడా బీపీఓ కోసమని చదువుకోరు, బీపీఓ కోసమని చేయరు. ఇంకోటి వచ్చేసి బీపీఓ వచ్చేసి ఏంటి అంటే బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ అనమాట. బీపీఓ అంటే ఏంటంటే బేసిక్ గా ఎటువంటి జాబ్స్ ఉంటాయంటే మనకి టెలికాలర్ జాబ్స్ కానీ లేకపోతే కస్టమర్ సపోర్ట్ రోల్స్ కానీ ఇంకా కొంచెం బెటర్ గా అంటే ఎక్సెల్ మీద అలాంటి వాటి మీద ఆపరేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బీపీఓ రోల్స్ అంటారు అనమాట. బేసిక్ గా ఇవి మనకి ఎటువంటి కంపెనీస్ ఆఫర్ చేస్తాయి అంటే మనకి చూసుకుంటే ఇన్ఫోసిస్ కి బీపీఎం అనే రోల్ ఉంది. మీరు చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ కి బీపీఎం అనే కంపెనీ ఉంది, అదొక డిఫరెంట్ ఎంటిటీ ఇన్ఫోసిస్ లో. తర్వాత టీసీఎస్ కి ఉంది, కాగ్నిజెంట్ కి ఉంది. కాగ్నిజెంట్ లో ఒక రోల్ ఉంటది కదా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, ఆ రోల్ ఉంది. అది కాకుండా యాక్సెంచర్ లో కూడా ఉంది. యాక్సెంచర్ లో ఏ రోల్ ఉంటది అంటే మనకి కొన్ని నాన్ ఐటీ రిలేటెడ్ రోల్స్ ఉంటాయి అనమాట. అంటే యుఎస్ టాక్సేషన్ అని లేకపోతే కొన్ని ఎలాంటివంటే యాడ్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, గూగుల్ మ్యాప్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా విప్రోలో కూడా ఉంటాయి. విప్రోలో వచ్చేసి మనకి జిఐఎస్ అని చెప్పేసి, మ్యాపింగ్ అని చెప్పేసి, లేకపోతే కస్టమర్ సపోర్ట్ అని. విప్రో మోస్ట్లీ గూగుల్ క్లయింట్ కింద వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో గూగుల్ రిలేటెడ్ కింద ఉన్న ఆపరేషన్స్ అన్ని కూడా విప్రో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. వాటికి బీపీఓ, బీపీఎం లేకపోతే సమ్ ఆపరేషన్ రిలేటెడ్ రోల్ అంటారు. బీపీఓ అంటే ఏంది? పూర్తిగా అది టెలికాలర్ ఉండాలని కాదు, బిజినెస్ ప్రాసెస్ అనమాట. బేసిక్ గా బిజినెస్ లో ఉండే ప్రాసెస్ లో ఉండే ప్రతి రోల్ ని కూడా బీపీఓ కింద మనం కన్సిడర్ చేస్తాం. దాని అర్థము మీరు టెలికాలర్ గా వర్క్ చేస్తారని కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్ గా చాలా మంది కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక జావా ఫుల్ స్టాక్, ఏదో పైథాన్ ఫుల్ స్టాక్, లేకపోతే ఇంకేదో సేల్స్ ఫోర్స్, సెలీనియం ఇలా ఏదో నేర్చుకుంటారు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఇందులోనే జాబ్స్ రావాలి, ఇందులో కాకుండా నేను ఇంకా ఏ ఐటీ జాబ్ చేయకూడదు, ఎందుకంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడదు అనుకుంటారు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్, మీకు జస్టిస్ చెప్తున్నా, హైదరాబాద్ ఈస్ ద బీపీఓ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే టీసీఎస్ ఇండియాలో మొత్తం కూడా ఒక మల్టిపుల్ లొకేషన్స్ లో ఉంటే ముంబైలో, కోల్కతాలో అండ్ చెన్నైలోని కొన్ని లొకేషన్స్ లో అండ్ హైదరాబాద్ లోని ఒక్క లొకేషన్ లో మాత్రమే టీసీఎస్ డెవలప్మెంట్ చేస్తుంది. మిగతా మొత్తం బీపీఓనే. మీరు చూసుకుంటే హైదరాబాద్ లో సగం మంది బీపీఓ, కేపీఓ సెక్టార్స్ లో టీసీఎస్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సేమ్ వే విప్రోలో, సేమ్ వే కాగ్నిజెంట్ లో, సేమ్ వే ఇన్ఫోసిస్ లో. ఇలా మీరు మొత్తం ఎక్కడ చూసుకున్నా మొత్తం డెవలప్మెంట్ ప్రాజెక్ట్లే ఉంటాయి. ఇంకా అసలు బీపీఓస్ అనే ఉండదంటే అసలు అలా జరగనే జరగదు. బీపీఓస్ ఆర్ ది ఆక్సిజన్ అనమాట. బేసిక్ గా మన ఇండియాలో ఐటీ ఇండస్ట్రీకి బీపీఓ అనేది ఒక ఆక్సిజన్. ఎందుకు చెప్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ అండర్ బీపీఓస్. మోస్ట్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ మనకి ఇండియాలో అప్రాక్సిమేట్లీ ఒక 45 లక్షలు 55 లక్షల మంది ఉంటారని చెప్తాం కదా. ఆ 50 లక్షల మందిలో అట్లీస్ట్ ఒక 50 to 60% మంది ఈ బీపీఓస్ లోనే వర్క్ చేస్తుంటారు అనమాట. సో దే ఆర్ ది ఆక్సిజన్ ఫర్ ది ఐటీ ఇండస్ట్రీ అని మనం చెప్పుకోవచ్చు. సో అందుకని నేనేం చెప్తానంటే కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు జావా గానీ పైథాన్ ఇలాంటివి నేర్చుకుని షిఫ్ట్ అవ్వాలి, నేను షిఫ్ట్ అవ్వలేకపోతున్నా అంటే బీపీఓ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ యూ. మీరు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదని నాకు తెలియదు, కానీ మీకు అది ఒక ఆప్షన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు అమీర్పేట్ లో కోచింగ్ తీసుకుని మీరు అమీర్పేట్ లోనే నుంచి జాబ్ సెర్చ్ చేస్తే తెలీదు. మీరు గచ్చిబౌలి వచ్చి నించోండి, మీకు రోజుకి కొన్ని వందల మంది బీపీఓ లో వర్క్ చేసి అటు నుంచి ఐటీ షిఫ్ట్ అయిన వాళ్ళు కనిపిస్తారు. మీరు ఎప్పుడు ఇన్స్పైర్ అవుతారంటే ఇలా చేసి ఇలా షిఫ్ట్ అయిన వాళ్ళని చూస్తే కదా మీరు ఇన్స్పైర్ అయ్యేది. అలాంటి వాళ్ళు మీకు గచ్చిబౌలిలో కనిపిస్తారు కానీ అమీర్పేట్ లో కనిపిరు అనమాట. ద రీజన్ వై యూ థింక్ ఐటీ జాబ్ అంటేనే పెద్ద అసలు మొత్తం ఇట్లా కోడ్ రాయాల్సిందే, డెవలపింగ్ చేయాల్సిందే, టెస్టింగ్ చేయాల్సిందే, ఇదే ఐటీ జాబ్, టూల్స్ మీద వర్క్ చేయాల్సింది ఇదే ఐటీ జాబ్ అంటే కాదు. దిస్ ఈజ్ ఆల్సో ఇస్ అన్ ఐటీ జాబ్. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. చెప్పినట్టు కెరీర్ గ్యాప్ వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో సడన్ గా డబ్బులు అవసరం అవుతాయి కొంతమందికి. అలాంటప్పుడు ఏం చేయాలి? దీస్ ఆర్ ది గో టు జాబ్స్. ఇవి మనకి వెంటనే వస్తాయి. విప్రోలో, కాగ్నిజెంట్ లో, లేకపోతే మనకి టీసీఎస్ లో, ఇంకా మనకి ఇన్ఫోసిస్ లో వీక్లీ బేసిస్ మీద వందల్లో రోల్స్, హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ డైరెక్ట్ హైరింగ్ బై వాక్ ఇన్ డ్రైవ్స్ హైర్ చేసుకుంటుంటారు అనమాట వీళ్ళు. దాన్ని బట్టి ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ అనే వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఎవరికైనా కూడా ఫైనాన్షియల్ క్రంచ్ ఉంటే ఒక సంవత్సరం బీపీఓ లో వర్క్ చేసుకుందాంలే, తర్వాత షిఫ్ట్ అవుదామని అనుకుని అలాంటి జాబ్ చూస్ చేసుకుని దాంట్లో కష్టపడి అప్ స్కిల్ అయ్యి దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఐటీ జాబ్ కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు ఇండియాలో. బేసిక్ గా ఇండియాలో ఇదే జరుగుతూ ఉంటుంది. 90% ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ లేదా అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ ఇలాగే షిఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఐ నో ఎ పర్సన్ హూ ఇస్ ఇంటూ కాగ్నిజెంట్ బీపీఓ. 8 years బ్యాక్ కాగ్నిజెంట్ లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ ఉంటుంది, ఎవరికైనా ఐడియా ఉంటే.
అదొక బీపీఓ లేకపోతే సమ్ నాన్ కోడింగ్ రోల్ అనమాట, అది నాన్ ఐటీ రిలేటెడ్ రోల్. అందులో ఆయన జస్ట్ ఎక్సెల్ ఒక్కటే ఆయనకు తెలుసు. ఆ ఎక్సెల్ నేర్చుకుని తర్వాత డేటా అనలిస్ట్ నేర్చుకుని తర్వాత పవర్ బిఐ నేర్చుకుని ఇప్పుడు ఆయన హీస్ ఎ టీమ్ లీడ్ ఇన్ ద సేమ్ కంపెనీ. వేరే కంపెనీ రీసెంట్ గా షిఫ్ట్ అయ్యాడు, ఆయన టీమ్ లీడ్ గా షిఫ్ట్ అయ్యాడు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీపీఓ అంటే మీరు సంవత్సరాల తరబడి బీపీఓలోనే ఉండిపోవాలి అని నేను చెప్పను. ఇట్ మే బి ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ ఐటీ కెరీర్ అని చెప్పొచ్చు అనమాట. ఎవరికి అంటే అసలు ఇంకో ఆపర్చునిటీ నాకు లేదు, నేను ఏదో ఒకటి చేసి జాబ్ తెచ్చుకోవాలి, అటు నుంచి నేను షిఫ్ట్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి బీపీఓ అనేది ఒక ఆక్సిజన్ లాగా అనమాట, ఒక ఎంట్రన్స్ డోర్ లాగా అనమాట. సో దాన్ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కామెంట్స్ లో చాలా మంది బీపీఓ అనగానే బీపీఓ లో పనిచేసి నీకేం తెలుస్తుంది ఇలాంటివి చాలా మంది మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి, డే షిఫ్ట్స్ అని చెప్పేసి, 24 hour షిఫ్ట్స్ అని చెప్పేసి చాలా చాలా కష్టపడుతుంటారు. ఇంకా ఐటీ ఎంప్లాయీస్ కంటే వాళ్ళకి వీక్ ఆఫ్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మొత్తం బిజినెస్ లో ఉన్న ఒక ప్రాసెస్ ని వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది చాలా చాలా టఫ్ గా ఉంటుంది. బట్ స్టిల్ దే చూస్ ఇట్. అంటే వాళ్ళకి ఎంతో అవసరం ఉంటే తప్పించి వాళ్ళు ఆ రోల్ చూస్ చేసుకోరు అనమాట. సో నెవర్ 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 అండర్ ఎస్టిమేట్ ఎ పర్సన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ బీపీఓ ఆర్ నాన్ ఐటీ సెక్టార్ అని చెప్పేసి మాత్రం ఇదైతే నేను చెప్పాలనుకున్నా చాలా బలంగా. తర్వాత ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బీపీఓ నుంచి ఐటీ సైడ్ ఎలా షిఫ్ట్ అవ్వాలని మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యువర్ డొమైన్ నేమ్ ఆల్వేస్ మ్యాటర్స్ అనమాట. డొమైన్ నేమ్ ఆల్వేస్ మ్యాటర్స్. దీన్ని నేను కొన్ని రకాలుగా నేను డిఫరెన్షియేట్ చేస్తాను. ఏంటి అంటే ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. జెన్పాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపెనీ, టెలిపర్ఫార్మెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపెనీ, ఓకే, 24/7 ఈజ్ వన్ ఆఫ్ ది కంపెనీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటివన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను ఎందుకు డిఫైన్ చేశానంటే జెన్పాక్ట్, టెలిపర్ఫార్మ్, 24/7 ఇలాంటివి ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకుని వీటిలో ఏంటంటే ఇవి ప్యూర్ గా బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఆపరేషన్స్ ఏంటంటే మోస్ట్లీ టెలికాలింగ్ అని అంటే వేరే ఎవరో క్లయింట్ ఉంటారు, వాళ్ళకి జెన్పాక్ట్ వాళ్ళు టెలికాలింగ్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటే వాళ్ళకి టెలికాలింగ్ ఫెసిలిటీస్, లేకపోతే క్లయింట్ ఇష్యూ రిజాల్వింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా జెన్పాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ థింగ్ టెలిపర్ఫార్మెన్స్, సేమ్ థింగ్ 24/7. బట్ ఇక్కడ ఏంటంటే టెలిపర్ఫార్మెన్స్ కానీ 24/7 ఇలాంటి కంపెనీస్ లో ఏంటంటే మీకు ఇచ్చే రోల్ ఏదైతే డిజిగ్నేషన్ రోల్ ఉంటుందో దాన్ని కస్టమర్ సపోర్ట్ అని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. లేదా ఇంకొన్ని కంపెనీస్ లో ఇంకొక పేరుతో అంటే కస్టమర్ సక్సెస్ అని చెప్పేసి ఇలా ఇస్తుంటారు. అలాంటివి ఇచ్చినప్పుడు మీకు షిఫ్ట్ అవడం అనేది కొంచెం టఫ్ అవుతుంది. ఫర్ షూర్ ఇట్ ఈస్ లిటిల్ టఫ్. కానీ జెన్పాక్ట్ లో మీరు చూస్తుంటే ప్రాసెస్ అసోసియేట్ అని ఇస్తాడు. దట్ ఈస్ వెరీ గుడ్. ఈ రోల్ తో మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే టెలిపర్ఫార్మెన్స్ లో కూడా ఉంటాయి. ఆ రోల్స్ మీరు చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆ రోల్స్, ఆ నేమ్స్ చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విప్రోలో తీసుకుంటే మీకు ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, అండ్ కాగ్నిజెంట్ లో కూడా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలాంటి రోల్స్ ఇస్తుంటారు. ఇలాంటివి ఇస్తే ఏంటంటే మనకి షిఫ్ట్ అవడం అనేది ఈజీ. సో అందుకని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలాంటి యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్ లో నాన్ ఐటీ రోల్స్ మీరు తీసుకొని ఈజీగా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. రెండోది వచ్చేసి అమెజాన్ అనమాట. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కంపెనీ వేర్ యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది రోల్స్ లైక్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పేసి, లేకపోతే కొన్ని డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బికాస్ అమెజాన్ ఇస్ ఏ ఈ కామర్స్ సైడ్ కాబట్టి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అవడం అనేది ఈజీ అనమాట. సో అమెజాన్ లో కానీ, జెన్పాక్ట్ లో కానీ, టెలిపర్ఫార్మెన్స్ లో కానీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లో మీ డెసిగ్నేషన్ నేమ్ తో మీరు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మరి 2 years అప్పుడు మీకు డౌట్ రావచ్చు, 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది బీపీఓలో, నాకు అంతా బానే ఉంది, కానీ నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేనేం ప్రాజెక్ట్ చేయలేదు కదా, మరి నేను ఇప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను ఎలాగ చెప్పుకోవాలి అంటే ఈ 2 years పాటు మీరు జాబ్ తో పాటు యూనిట్ టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. మీరు కొన్ని కోర్సెస్ నేర్చుకొని వాటి మీద ప్రాజెక్ట్స్ చేసి వాటి మీద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుని. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకంటున్నా అంటే నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, మన ఆఫీస్ కి సోమాజిగూడలో వస్తుంటారు. ఏంటంటే సార్ నేను మా ఫ్రెండ్ వేరే కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనము ఈ పర్సన్ 2 years బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ ఒక డెవాప్స్ అనే కోర్సు లేకపోతే డేటా అనలిటిక్స్ అనే కోర్సు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ లో చూసి ఎక్కడో అక్కడ నేర్చుకున్నాడు, ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఎక్కడొక్కడ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత తనకు ప్రాజెక్ట్ కావాలి. వితౌట్ ప్రాజెక్ట్ నో వన్ విల్ బిలీవ్ యూ. అప్పుడు తను ఏం చేస్తాడంటే దేర్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్. మనకి గూగుల్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కావాలి. గూగుల్లో మనకి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఉండదు. మేబీ ఇఫ్ యూ కెన్ లర్న్, దాంట్లో తప్పులేదు. కానీ ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే అది మీరు కరెక్ట్ గా మీ రోల్ ఏంటని డిఫైన్ చేయలేనప్పుడు. ఇలాంటప్పుడు మీకు మీ ఫ్రెండ్
ఉపయోగపడతాడు. ఎప్పుడు అంటే ఫస్ట్ ఒక కోర్స్ చూస్ చేసుకుంటున్నానంటే మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు అందులో వర్క్ చేసి షిఫ్ట్ అయ్యారా అనేది మీరు చెక్ చేసుకోవాలి. షిఫ్ట్ అయ్యాడు, మీ ఫ్రెండ్ ఒకడు డేటా అనలిటిక్స్ అనే ఒక కోర్స్ తీసుకుని దానిలో నేర్చుకుని షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అతను అడగచ్చు, మీరు నీ ప్రాజెక్ట్ ఉంది కదా, అది నా ప్రాజెక్ట్ లా చూపించుకుంటాను, ఆ ప్రాజెక్ట్ ని నీ రోల్ ఏంటి? ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన కోడ్ లో ఒక 10,000 నుంచి 20,000 లైన్లు ఉంటే ఆ లైన్లన్నీ ఒకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాయడు. అందులో ఒక్కొక్కరికి కొన్ని టాస్క్ లాగా డివైడ్ చేస్తారు. అందులో నువ్వు ఒక మహా అయితే ఒక 200 నుంచి 250 నుంచి లేకపోతే 500 లైన్స్ ఆఫ్ కోర్స్ నువ్వు రాయొచ్చు. 500 ఏ టెక్నాలజీకి సంబంధించింది, దాని ఫంక్షనింగ్ ఏంటి, ఆ ఫంక్షనింగ్ ద్వారా నువ్వు ఏం అచీవ్ చేసావు, ఈ ఫంక్షనింగ్ ద్వారా నువ్వు అచీవ్ చేయడంలో ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేసావు, ఇవన్నీ కూడా నేను ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అనమాట. నువ్వు ఒక డేటా అనలిస్ట్ గా కానీ డెవలప్స్ ఇంజనీర్ గానీ ఒక ప్రాజెక్ట్ నేను చేశానని నువ్వు చూపించుకుంటే ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. మరి ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీ ఫ్రెండ్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తారో అతను చెప్పాలన్నమాట. అతను చెప్పి దాన్ని మీరు అర్థం చేసుకుని దాన్ని మీరు ఇంటర్వ్యూలో కరెక్ట్ చెప్పగలిగితే 100% యూ కెన్ క్రాక్. మీరు FLM పేజ్ ఓపెన్ చేసి అక్కడ కనుక మీరు సక్సెస్ స్టోరీస్ చూస్తే చాలా మంది అలా షిఫ్ట్ అయిన వాళ్ళే. BPO నుంచి FLM మోస్ట్ ఆఫ్ ది పీపుల్ BPO నుంచి ఐటీకి షిఫ్ట్ అయిన వాళ్ళే ఉంటారన్నమాట. ఎందుకంటే మోస్ట్లీ వాళ్లే కదా, వాళ్ళకు స్ట్రగుల్ అర్థమై ఉంటది. ఇన్ని సంవత్సరాలు ఒక 2 years పాటు కష్టపడి ఎంత ట్రై చేసినా ఐటీ జాబ్ రాక BPOలోకి వెళ్ళాను, బట్ ఇప్పుడు నా దగ్గర ఒక అస్త్రం ఉంది, జాబ్ అనేది అస్త్రం ఉంది. ఇది జాబ్ అనేది ఎందుకు నేను అస్త్రం అంటున్నా అంటే, ఒక కెరీర్ గ్యాప్ స్టూడెంట్ 3 సంవత్సరాలు ఖాళీగా ఉంటే అతని వాల్యూ ఎలా ఉంటుందో, ఒక ఏదో ఒక కెరీర్ గ్యాప్ లేకుండా BPO జాబ్ చేసినా అతను జాబ్ చేస్తున్నాడు అనే విలువ వేరే రకంగా ఉంటది. ఏ మాత్రం కూడా మీరు చీప్ కాదు. అట్లీస్ట్ ఏ పని చేయని వాళ్ళకంటే మీరు చాలా చాలా గొప్ప వాళ్ళు అనేది నేను ఎప్పుడు చెప్తున్నా ఉంటాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అనమాట. సో మేబీ మీకు అర్థమై ఉంటుందో. ఒక్కసారి నేను ఈ రోడ్ మ్యాప్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, BPO నుంచి మీరు ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు దాటగలిగితే అక్కడి నుంచి మీరు ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆ కోర్స్ మీద మీరు ప్రాజెక్ట్ చెప్పగలగాలి, లేదా ప్రాజెక్ట్ చేయించే ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వాలి, లేదా ప్రాజెక్ట్ గూగుల్లో వెతుక్కున్నా, లేదా ప్రాజెక్ట్ ని ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఫ్రెండ్ ని మీరు అడగాల్సిన పాయింట్స్, ప్రాజెక్ట్ లో నీ రోల్ ఏంటి, నువ్వు రాసిన కోడ్ ద్వారా నీ ప్రాజెక్ట్ లో ఏం అచీవ్ చేసావు, అది అచీవ్ చేసే దారిలో నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేసావు. అది కాకుండా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ డిఫరెంట్ క్వశ్చన్స్, HR క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్ నుంచి మీకు పర్ఫెక్ట్ గా రావాలి. లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే వాళ్ళు మీకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. జస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తే అయిపోదు, ఆ ప్రాజెక్ట్ ని చెప్పడంలోనే మీరు జాబ్ ఎలా క్రాక్ చేస్తారు అనేది ఉంది. సో ఈ రకంగా మీరు ఒక BPO నుంచి ఐటీ ఇండస్ట్రీకి లేదా నాన్ ఐటీ రోల్ నుంచి ఐటీ రోల్ కి ఈజీగా షిఫ్ట్ అవ్వగలరు అన్న రోడ్ మ్యాప్ ఇది. దిస్ కెన్ బి ఫాలోడ్ ఇన్ 2025. మేబీ 2026 కి త్వరగా ఇంకొత్తగా ఏమన్నా వస్తే నేను దాన్ని కూడా చేసి చూపిస్తాను. ఐ హోప్ దిస్ వీడియో గివ్స్ యూ ఆల్ ద క్లారిటీ. ఇంకా ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు. సో అంతకంటే ముందు, ఫర్ దిస్ వాల్యుబుల్ కంటెంట్ ప్లీజ్ డూ ఫాలో ఫ్రెండ్లెస్ మీడియా అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.